ఆచి చికెన్ మసాలా. రేపల్ల రాజకీయాలు రంజుగా మారాయి. పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు మంత్రి అనగానే ప్రధాన అనుచరుడిగా ఉన్న గూడపాటి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల జిల్లా రేపల్లె రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రేపల్లెలో 3 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి రేపల్లెపై జెండా ఎగరేయాలన్న ఆశలు కూడా నెరవేరలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులు మారినా ఓటమే ఎదురైంది. దీంతో రేపల్లెపై ఫ్యాన్ పార్టీ ఆశలు వదిలేసుకుంది. 3వ సారి గెలిచిన అనగానికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో టీడీపీ రేపల్లెలో మరింత బలపడుతుందని అందరూ భావించారు. అయితే తాజా పరిణామాలు అంచనాల్ని తారుమారు చేస్తాయా అనేలా కనిపిస్తున్నాయి. రేపల్లె ఇన్ఛార్జిగా ఉన్న ఈవూరి గణేష్ యాక్టివ్గా లేకపోవడంతో ఆయన స్థానంలో పీటా నాగమోహన కృష్ణను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. ఇదే టైంలో టీడీపీలో ఆధిపత్య పోరు కూడా వైసీపీకి కలిసొచ్చింది. రేపల్లెలో కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వైసీపీలో చేరడంతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం వచ్చింది. ఇటు మంత్రి అనగాని ప్రధాన అనుచరుడిగా ఉన్న గూడపాటి శ్రీనివాసరావు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆధిపత్య పోరులో భాగంగానే గూడపాటికి ప్రాధాన్యత తగ్గించారని రేపల్లెలో టాక్. మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్కు గూడపాటిలకు మధ్య పెరిగిన గ్యాప్ చివరకు పెరిగి పెద్దదైంది. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. ఆ మర్నాడే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపల్లె నుంచి అనుచరులతో వచ్చిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గూడపాటి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. రేపల్లెలో గౌడ సామాజిక వర్గం తర్వాత అత్యధిక ఓటర్లున్నది కాపు సామాజిక వర్గానికే. 3 నెలల వ్యవధిలో ఇక్కడి నుంచి 2 కీలకమైన కాపు నేతలు వైసీపీలో చేరడంతో ఆ పార్టీలో కొత్త జోష్ మొదలైంది. ఇటు టీడీపీలో అలజడి రేగుతుందన్న ప్రచారమూ సాగుతోంది.